భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు బ్యాటింగ్ సునామీ కొనసాగింది. దీంతో 13 ఓవర్లోనే ఇంగ్లాండ్ను చిత్తు చేసి భారత్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మ్యాచ్లో ధనాధన్ ఇన్నింగ్స్తో దుమ్మురేపి కొత్త హిట్ మ్యాన్గా అవతరించాడు అభిషేక్ శర్మ. భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చే హిట్ మ్యాన్ అనే మరో పేరు. దానికి తగ్గట్టుగానే ధనాధన్ ఇన్నింగ్స్లతో భారీ హిట్టింగ్ షాట్లతో సూపర్ ఇన్నింగ్స్లు ఆడతాడు రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్కు ఇప్పటికే వీడ్కోలు పలికాడు. అయితే ఇప్పుడు భారత జట్టుకు కొత్త హిట్ మ్యాన్ దొరికాడు. కేవలం 24 ఏళ్ల ఈ ఆటగాడు ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో బీభత్సం సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కోలకత్తా వేదికగా జరిగిన భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఈ యంగ్ బ్యాట్స్మెన్ బ్యాట్తో బీభత్సం సృష్టించాడు. 4లు, 6లతో మోత మోగించిన అభిషేక్ శర్మ 2024లో జింబాబ్వే అరంగేట్రం చేశాడు. అభిషేక్ శర్మ అరంగేట్రం సిరీస్లోనే రెండో మ్యాచ్లో అభిషేక్ భారీ సెంచరీ సాధించాడు. అయితే దీని తర్వాత అతని ప్రదర్శన హెచ్చుతగ్గులతో నిండిపోయింది. ఇప్పుడు ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో మాత్రం తన ఫామ్ను కొనసాగిస్తూ దుమ్మురేపాడు. ఇంగ్లాండ్పై ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్మెన్గా అభిషేక్ శర్మ ఘనత సాధించాడు. కోల్కతాలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 132 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ సంజు శాంసన్ రెండవ ఓవర్లోనే 22 పరుగులు చేయడంతో మంచి ఆరంభం లభించింది. కానీ అతను స్కోర్ 26 వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికి సూర్య కూడా తన వికెట్ను కోల్పోయాడు. వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత 24 ఏళ్ల అభిషేక్ బాధ్యతలు స్వీకరించి ఇన్నింగ్స్లో భారీ 4లు, 6లతో విధ్వంసం సృష్టించాడు. అభిషేక్ కేవలం 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అలాగే 34 బంతుల్లోనే 79 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన ఇన్నింగ్స్లో 8 సిక్స్లు, 5 4లు కొట్టాడు. ఈడెన్ గార్డెన్లో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. భారత్ బౌలింగ్లో కూడా అద్భుతంగా రాణించింది. హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తను 2 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ జనవరి 25న చెన్నైలో జరగనుంది.